యా. సో యా, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ యు ఆర్ గోయింగ్ టు డిస్కవర్ అంటే కొన్ని ఫ్యాక్ట్స్ ని, హెల్త్ గురించిన కొన్ని వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ని మీరు డిస్కవర్ చేయబోతున్నారు. సో ప్రాబబ్లీ దట్ ఈస్ గోయింగ్ టు రెవల్యూషనైజ్ యువర్ లైఫ్. మీది కావచ్చు లేదా మీకు తెలిసిన వాళ్ళది కావచ్చు. సో ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు బి ఇన్ దిస్ కాల్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు నిజంగానే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్, బీ హియర్ కంప్లీట్లీ. నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఆర్ గోయింగ్ టు బి ఫన్. అంటే నాకు తెలిసి ద బెస్ట్ minutes you can invest on yourself. It is going to be the best moments actually. Okay, so బిఫోర్ వి స్టార్ట్, కొన్ని టెన్షన్ పడకూడని విషయాలు కూడా నేను చెప్తాను. సి, దిస్ సెషన్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు ఆస్క్ యూ టు పే మనీ. నో, దట్ ఈస్ నాట్ దట్. ఓకే, మిమ్మల్ని మేము డబ్బులు కట్టమని లేదంటే మీరు ఎట్లయినా మేము బరువు తగ్గిస్తాం మీరు జాయిన్ కండి అది చెప్పడం మా ఉద్దేశం కాదు. ఫస్ట్ థింగ్, ఓకే, వీఆర్ వర్కింగ్ ఆన్ అ మిషన్. అది నేను ఇప్పుడు ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దట్. సో వీఆర్ గోయింగ్ టు షో యూ ద వాల్యూ. అసలు ఏం జరుగుతుంది మన లైఫ్ లో అండ్ మనం ఎట్లా రివర్స్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ యువర్ హెల్త్ కన్సర్న్ ఇస్ అనేది వీఆర్ గోయింగ్ టు టాక్. సో సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ప్రాబ్లీ లిసన్ టు ద ఇన్ఫర్మేషన్ విత్ 100% ఫోకస్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఇన్ ది ఎండ్ వి విల్ డిస్కస్ అబౌట్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఓకే, సో జస్ట్ అ సెకండ్, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. Yeah, thank you. So, before we dive into the science, let me introduce myself. My name is Naresh. I'm a senior wellness consultant with WOW community. It's been 3 years. సో ఇది ఓల్డ్ డేటా అనమాట. 2000 మెంబర్స్ కి హెల్ప్ చేసాము అనేది ఓల్డ్ డేటా. మేము దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 12,000 to 15,000 పీపుల్ తో మాట్లాడి ఉంటాము. వి అండర్స్టాండ్ ద కన్సర్న్స్ ఆఫ్ పీపుల్. అండ్ అంతమందితో మాట్లాడిన తర్వాత నాకు తెలిసి ఒక 3 నుంచి 3,500 మందికి ట్రాన్స్ఫర్మేషన్స్ కి హెల్ప్ చేసినాం అనమాట ఇప్పటిదాకా. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఇందాక బాను చెప్తా ఉంటున్నాడు కదా, లైక్ ఒబెసిటీ, స్టార్టింగ్ విత్ ఒబెసిటీ కావచ్చు, టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, లేదా థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, పీసీఓఎస్ ఇష్యూస్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, గట్ ఇష్యూస్ కావచ్చు, different different problems. People approach us with different problems and we help them to transform. And we are actually, నేను ఇందాక చెప్పినా కదా, వీఆర్ వర్కింగ్ ఆన్ అ మిషన్ కాల్డ్ మిషన్ మిలియన్ హెల్దీ లైఫ్స్. ఎందుకు మేము, వై వీఆర్ వర్కింగ్ ఆన్ అ మిషన్? ఇప్పుడు మీకు బరువు తగ్గాలంటే నేను ఏదో ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడేసి ఐ కెన్ విత్ ద స్కిల్స్ వీ హ్యావ్ ఐ కెన్ హార్డ్ సెల్ యూ ఎనీ ప్రోడక్ట్ ఆర్ సంథింగ్, ఏదో ఒకటి చేసి అట్లా డబ్బులు సంపాదించు. నో, ఎందుకు, వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ మిషన్ అంటే దానికి నా స్టోరీ షేర్ చేస్తాను. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ రిలేట్ టు మీ మోర్. సి, దిస్ వాస్ మీ బిఫోర్ ఒక 3-4 years బ్యాక్. ఐ యూస్ టు బి లైక్ దిస్. ఓకే, ఇట్లా నేను పుట్టలేదు, ఇట్లా తయారైనా అనమాట. ఓకే, ఇన్ మై టీనేజ్ ఐ యూస్ టు బి అరౌండ్ 60-65 kgs ఆఫ్ వెయిట్. I was very ambitious. I started my own venture at very early ages of life. So దాని తర్వాత బిహైండ్ సక్సెస్, మనీ, మోర్ దాన్ ఎనీథింగ్ స్ట్రెస్, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ అవ్వడం వల్ల స్లోగా వెయిట్ పెరిగిన అనమాట. నేను స్లోగా అంటే, నిన్న పడుకొని లేస్తే ఈరోజు 90 kgs 65 kgs ఉన్న పర్సన్ ఈ రోజుకి 90 kgs అయిపోరు కదా. సో ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. గ్రాడ్యువల్ గా వెయిట్ పెరుగుతా వచ్చిన అనమాట. ఐ రీచ్డ్ అ సర్టెన్ పాయింట్ వేర్ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమైనా టీ షర్ట్స్ వేసుకుంటే ఆ పొట్ట బయటికి రావడం కానీ, లేదంటే ఏ డ్రెస్సులు సరిగ్గా పట్టకపోవడం కానీ, ఇంతకు ముందు నేను ఏ డ్రెస్ వేసుకున్నా కూడా నీట్ గా సెట్ అయిపోతున్నాయి అనమాట. అట్లాంటిది వెయిట్ పెరిగిన తర్వాత అసలు బట్టలు కొనడం మానేసిన, ఎస్పెషల్లీ టీ షర్ట్స్ వేసుకోవడం అని ఆపేసిన నేను. ఎందుకంటే ఇట్లా ఇబ్బందిగా కనపడుతుంది. ఇట్లా చూడ్డానికి, అంటే చూడ్డానికే ఇబ్బందిగా ఉంటే, జస్ట్ ఇమాజిన్ మన బెల్లి పాపప్ అయ్యి అది ఇట్లా ఊగుతా నడుస్తుంటే ఐ కుడ్ నాట్ టేక్ ఇట్. ఓకే, సో షాపింగ్ పోవడం మానేసినాను. అండ్ పీపుల్ స్లోలీ స్టార్టెడ్ కామెంటింగ్ మీ, అంటే ఏంద్రా నువ్వు, నీ ఏజ్ ఏంది,
నీకుండే పొట్ట ఏంది అసలు. నేను ఇది యాక్చువల్లీ ఈ ఇట్లా నేను 26, 27 ఉన్నప్పుడు ఇట్లా ఉండేటోన్ అనమాట. అంటే ఐ యూస్ టు లుక్ వే మోర్ ఏజ్డ్ దన్ వాట్ ఐ వాస్. అంటే నేను 26, 27 ఉంటే 30, 35 లాగా కనపడ్డము. అండ్ విసిగిపోయాను అనమాట. కామెంట్స్, ఐ వాజ్ లిటరలీ ఫ్రస్ట్రేటెడ్. వాట్ వి ఎక్స్పెక్ట్ అంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము మనం అంత లోలో ఉన్నప్పుడు అంటే కొంచెం మోరల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే. సి ఏం యుద్ధాలు చేసి ఎవరు పొట్టలు పెంచరు కదా, లేకపోతే ఒక ఉద్యమం చేయరు కదా పొట్టలు పెంచడానికి. ఇట్ హ్యాపెండ్. ఓకే, అసలు నా గురించి ఏం తెలుసు అని ఏం తెలుసుకొని కామెంట్లు వేస్తారో కూడా తెలియదు. ఓకే, ఐ అండర్స్టాండ్ దర్ ఇంటెన్షన్ ఈస్ ఐ వాంట్ టు బీ హెల్దీ, బట్ అది చెప్పే విధానము చాలా హర్టింగ్ అనిపించింది. దెన్ ఐ వెంట్ టు సోషల్ మీడియా. I started searching for different solutions. ఇప్పుడు ఇంటర్నెట్ ఎట్లా అంటే, ఇఫ్ ఐ గివ్ యూ ఎ వైట్ పేపర్ అండ్ ఎ పెన్, ఓకే, యూ కెన్ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. దానికి మీకు క్రెడెన్షియల్స్ ఉండాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు బి రీసెర్చ్ స్కాలర్. ఎవరికైనా ఇంటర్నెట్ గురించి జ్ఞానం, బేసిక్ జ్ఞానం ఉంటే యూ కెన్ రైట్ యువర్ ఒపీనియన్. సో నేను అట్లా ఇంటర్నెట్ బాధితున్నా అనమాట నేను. ఓకే, సో వెన్ నాకు ఎట్లయినా వీళ్ళను నోరు మూపియాలరా, దట్ వాస్ మై మోటివేషన్ టు లూజ్ వెయిట్. ఆబ్వియస్లీ అది వర్కౌట్ అవ్వదులేండి, అది వేరే విషయం. సో ఐ వెంట్ టు ఇంటర్నెట్ అండ్ ఐ సర్చ్ వాట్ ఆర్ ద బెస్ట్ వేస్ టు లూజ్ వెయిట్. ఐ ఫౌండ్ ఆల్ ది ఆప్షన్స్, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కీటో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, పేలియో డైట్, హై ప్రోటీన్ డైట్, మెడిటరేనియన్ డైట్, జిఎం డైట్, కొబ్బరి నూనె డైట్, షేకులు తాగే డైట్, ఏం తినకుండా ఉండే డైట్, కడుపు మార్చుకునే డైట్, యూ నేమ్ ఇట్, ఐ హావ్ ట్రైడ్ ఇట్. ఓకే, అన్ని ట్రై చేసేది, ఒక 2-3 కేజీలు తగ్గేది, మళ్ళా పెరిగేది. బా మన వల్ల కాదులేరా, మళ్ళీ ఇట్లాంటి ఇన్సల్ట్ వచ్చినప్పుడు మళ్ళా ట్రై చేసి, దాని తర్వాత ఈ రీల్స్ చూసి 140 కేజీలు ఉన్న పర్సన్ సడన్ గా 60 కేజీలు 70 కేజీలకు రావడం, ఎక్కడనో ఒక హోప్ వస్తుంది కదా, అరే నాకు కూడా ఇట్లా అవుతుందేమో అని చెప్పేసి ఐ వెంట్ టు జిమ్ ఆల్సో విత్ ద రాంగ్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, ఏంటి రాంగ్ ఎక్స్పెక్టేషన్ అంటే, ఇంకా థ్రెడ్ మిల్ మీద ఇంకా ఉరికితే ఇట్లా ఫ్యాట్ ఇట్లా కార్ ఇట్లా చెమటల రూపంలో వెళ్ళిపోతుందని నేను అనుకున్నాను, బట్ దట్ వాజ్ నాట్ రైట్. దాని తర్వాత స్ట్రెంగ్త్ అండ్ రెసిస్టెన్స్ కూడా స్టార్ట్ చేసిన, బట్ నో రిజల్ట్. అంటే ఒక 3-4 మంత్స్ చేస్తే హార్డ్లీ 3 kgs వెయిట్ లాస్ ఉండింది. ఐ ఆస్క్డ్ మై కోచ్, అంటే నేను ఏమన్నా ఫుడ్ లో ఏమన్నా మార్పులు అంటే, నా ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ఫుడ్ న్యూట్రిషన్, అసలు అవన్నీ నేను నమ్మను. ఇష్టం వచ్చినట్టు తిను, వచ్చి బరువులు ఎత్తు, వెయిట్ ట్రైనింగ్ చేయి, యూ విల్ లూజ్ వెయిట్ అని చెప్పినాడు అనమాట. యూ విల్ లూజ్ వెయిట్, యూ విల్ గెయిన్ మజిల్, వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పినాడు అనమాట. కామెడీ ఏంటంటే, ఒక 2-3 వారాలు జిమ్కి పోకపోతే ఆ 4 నెలలు కష్టపడింది ఆ 2-3 వారాల్లో వచ్చేసేది అనమాట వెయిట్ నాకు. ఇంకా అన్ని ట్రై చేసిన తర్వాత ఒకటి మిగులుతుంది కదా మనకి, అవర్ జీన్స్. మా నాన్న లావు ఉన్నాడు, వాళ్ళ దాంట్లో ఎవరో లావు ఉన్నారు, కాబట్టి నేను ఏమి చేసినా బరువు తగ్గను అని చెప్పేసి ఐ డిసైడెడ్. నేను ఇంకా లెట్ మీ మెయింటైన్ ద వెయిట్. ఇప్పుడు బరువు తగ్గించుకోలేనప్పుడు ఫర్దర్ గా డ్యామేజ్ జరగకుండా ఆపేద్దాం అని చెప్పేసి జొన్న రొట్టెలు, మిల్లెట్స్, ఫ్రూట్స్ ఇట్లా తినడం మొదలు పెట్టిన. బట్ దెర్ వాస్ నో రియల్ బిగ్ చేంజ్. మరి ఎక్కడ నరేష్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరిగింది అంటే, అదే చెప్తారు కదా, వెన్ అంటే ఇఫ్ అట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే, ఏదైనా ఒక వర్స్ట్ సినారియో జరగాలి లైఫ్ లో. అట్లా నా లైఫ్ లో మా నాన్నకి సడన్ గా హెల్త్ బాగాలేకుండా ఒక రోజు, అంటే అప్పటికే హీ వాజ్ సఫరింగ్ విత్ ఈ హై బ్లడ్ ప్రెషర్. ఎప్పుడో స్టార్ట్ అయింది అనమాట మా నాన్నకి హై బ్లడ్ ప్రెషర్. తనకి ఇంతకు ముందే బెల్లీ ఫ్యాట్ ఉండింది, కొంచెం వెయిట్ ఎక్కువనే ఉండిండే, సరిగ్గా ఫుడ్ తినకపోయేది. అట్లా ఆ కాంపౌండెడ్ ఎఫెక్ట్ ఏమైపోయిందంటే, ఒకసారి మైనర్ స్ట్రోక్ లాగా వచ్చింది. దాని మెడికేషన్ తీసుకుంటా, మేనేజ్ చేసుకుంటా, డాక్టర్ చెకప్ చేసుకుంటా. బట్ సడన్ గా ఒక రోజు మా అమ్మ కాల్ చేసి, ఇట్లా మీ నాన్నకి చాలా బాగాలేదురా హెల్త్, సో ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, ఐ ఆస్క్డ్ హర్ టు టేక్ హిమ్ టు హాస్పిటల్. దెన్ అదే లాస్ట్ టైం మా నాన్నని చూడడం కూడా నేను. ఓకే, నాకు ఒక రిగ్రెట్ ఏముంటది లైఫ్ లో అంటే, ఆ రోజు మా నాన్న ఆల్మోస్ట్ 30 మిస్డ్ కాల్స్ ఇచ్చినాడు.
నేను ఆ ముందు రోజే ఏదో పెద్ద ఇంకా లైఫ్ ఇంకా ఇట్లా కాదురా జీవితం అని చెప్పేసి ఇంకా నిద్ర బాగా పోవాలని ఆ రోజే సైలెంట్ లో పెట్టి పడుకున్నాను. ఐ కుడ్ నాట్ ఆన్సర్ హిస్ కాల్. దట్ ఈస్ ద ఓన్లీ రిగ్రెట్ ఇన్ మై లైఫ్ ఇప్పటి వరకు. అండ్ అట్లా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని డాక్టర్ సైడ్ తీసుకెళ్ళండి, ఎందుకు వై వై వాంట్ హిమ్ టు స్ట్రగుల్, అదంతా చెప్పిన తర్వాత ఫైనల్లీ ఆపరేషన్ చేయించినాం. అంతా అంటే మానవ ప్రయత్నం అంటారు కదా, అన్ని చేసేసినాము. బట్ వీ కుడ్ నాట్ సేవ్ హిమ్. ఓకే, అంటే అదే అన్నారు అనమాట డాక్టర్స్. నరేష్, ఐ అండర్స్టాండ్ యువర్ ఇమోషన్, బట్ మనం ఏమేం చేయగలిగినామో అదంతా చేసినాం. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద రిసోర్సెస్, ఇట్స్ జస్ట్ హిస్ కండిషన్, ఇట్స్ అన్సేవబుల్. ఆ రోజు ఐ మేడ్ ఎ డెసిషన్, ఇట్లా కాదు ఏంది 53 ఏళ్ల పర్సన్ చనిపోవడం ఏంది. అప్పుడు ఐ స్టార్టెడ్ సీరియస్లీ లుకింగ్, అంటే ఒక పర్పస్ తోటి ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అ సొల్యూషన్. ఇంకొక పర్సన్, ఫస్ట్ థింగ్ అది నాకు జరగకూడదు, మా నాన్నకి జరిగినట్టు. మా ఫ్యామిలీలో ఇంకొకరిని పోగొట్టుకోవడానికి ఐ వాస్ నాట్ రెడీ. జస్ట్ ఇమాజిన్ ఏ ఫ్యామిలీ ఫోటో, అంటే మీకు ఇష్టమైన వాళ్ళని ఒక్కసారి తీసేసి ఊహించుకోండి. ఆ ఊహనే అంత భయంకరంగా ఉంటే యాక్చువల్గా పర్సన్ లేకపోతే ఎట్లుంటది ఒకసారి ఆలోచించండి. దెన్ ఐ అప్పుడు నాకు ఈ వావ్ కమ్యూనిటీ తోటి పరిచయం ఏర్పడింది. అంటే ఈ కమ్యూనిటీ ఆల్మోస్ట్ అప్పటికే ఉండింది. దే యూస్ టు పోస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ సక్సెస్ స్టోరీస్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. అదంతా చూసి ఐ వెంట్ టు మీట్ ద ఫౌండర్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ఐ టోల్డ్ హిమ్ మై స్టోరీ. అంటే నేను ట్రై చేసిన అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. దెన్ హీ టోల్డ్ మీ ఫ్యూ థింగ్స్. అంటే హరేష్, ఫస్ట్ థింగ్, నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు అంటే, నేను కూడా అంటే చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు క్లయింట్స్ తో వాళ్ళు ఏం చెప్తారంటే, ఇంతకు ముందు ఏమైనా చేసినారా అంటే, యా ట్రై చేసినామండి, కొంచెం డైట్, కొంచెం ఫుడ్ రైస్ తగ్గించినాను, చపాతీ తినడం మొదలు పెట్టినాను, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ తాగుతుండే, విపరీతమైన వాకింగ్ చేస్తుండే, ఎక్సర్సైజ్ చేస్తుండే, కొంచెం తగ్గిన మళ్ళీ పెరిగిన, ఇవన్నీ విపరీతంగా ఉంటాయి. సేమ్ నేను కూడా అదే చేసిన. ఆయన ఏం చెప్పినాడంటే, అక్కడ కాదు నువ్వు మొదలు పెట్టాల్సింది. సి నరేష్, నీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్, నువ్వు ఎట్లుంటే మిర్రర్ లో అట్లే కనపడతావు. సిమిలర్లీ నీ ఇంటర్నల్ హెల్త్ ఎట్లయితే ఉంటుందో దాని మేనిఫెస్టేషన్ ఈ ఒబెసిటీ కావచ్చు, వాట్ ఎవర్ ద ప్రాబ్లం. ఇక్కడ రాసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా దాని మేనిఫెస్టేషన్. సో నువ్వు ఫస్ట్, ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద సిమ్టమ్స్, యూ కెన్ నెవర్ 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 సార్ట్ అవుట్ దిస్ ఇష్యూ. ఫస్ట్ పోయి బ్లడ్ రిపోర్ట్స్ తీసుకురమ్మన్నాడు. నాకు కామెడీ అనిపించింది. ఒరే, నేను వెయిట్ లాస్ కోసం అడిగితే బ్లడ్ రిపోర్ట్స్ దేనికి అని చెప్పేసి. ఎందుకంటే మేము అప్పటిదాకా బ్లడ్ రిపోర్ట్స్ అంటే ఏదైనా జ్వరం వచ్చి 4-5 రోజులు తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి పోయి అప్పుడు అమ్మ ఈ యూరిన్ శాంపిల్ ఇవ్వండి, లేదంటే ఈ బ్లడ్ రిపోర్ట్ కావాలి అంటే అప్పుడు చేయించుకునేదే తప్ప ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అనేది ఫస్ట్ టైం. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇన్ 2022. సో టు మై సర్ప్రైజ్ మై HbA1c వాస్ 5.9. HbA1c అనేది ఒక గోల్డ్ స్టాండర్డ్ మార్కర్ అనమాట. అంటే మీ డయాబెటిక్ ప్రొఫైల్ ని మెషర్ చేయడానికి. ఇట్ ఇండికేట్స్ లాట్ ఆఫ్ థింగ్స్. సో 5.9 వచ్చిండింది అంటే ఇంక్రీస్ రిస్క్ ఫర్ డయాబెటీస్. మా మదర్ కి డయాబెటీస్ లేదు, ఫాదర్ కి డయాబెటీస్ లేదు, బట్ ఐ హ్యాడ్ అన్ ఇంక్రీస్ రిస్క్ ఫర్ డయాబెటీస్. సో నాకు భయం వేసింది లిటరల్ గా. అండ్ నా లిపిడ్ ప్రొఫైల్ ఇది, ట్రైగ్లిసరైడ్స్ 192, దాని తర్వాత HDL 14 ఉండింది, అంటే బార్డర్ లైన్ లో ఉండింది. అండ్ VLDL 38. నేను ఎందుకు ఇట్లా ఉన్నాను అని అంటే బికాస్ ఆఫ్ దిస్. ఓకే, మేము కూడా మీకు చూసేది ఇవే ఫస్ట్. నో మ్యాటర్ హూ యు ఆర్, వీ వాంట్ టు లుక్ అట్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్. ఇఫ్ అట్ ఆల్ మీరు ఏదన్నా ఇల్లు షార్ట్ కట్స్ చేస్తారు, ఏదో ఒకటి చేసి తగ్గించుకుందాము, ఇంకా తర్వాత ఇష్టం వచ్చినట్టు. నో, అట్లా చేసేటోళ్ళు బయట చాలా మంది ఉన్నారు. ఒకవేళ అట్లాంటి కావాలంటే మేమే నంబర్స్ ఇచ్చి కూడా పంపిస్తాం వాళ్ళ దగ్గరికి. వీ వాంట్ టు లుక్ అట్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్. మీ ట్రైగ్లిసరైడ్ బై HDL రేషియో ఎంత ఉంది, అసలు ట్రైగ్లిసరైడ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, అవి కూడా లైట్ గా డిస్కస్ చేసుకుందాం ఈ కాల్లో. ట్రైగ్లిసరైడ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, అవి ఎక్కువ అవుతున్నాయంటే దాని అర్థం ఏంది, VLDL ఎందుకు కన్వర్ట్ అవుతుంది, VLDL గా కన్వర్ట్ ఎందుకు అవుతుంది, HDL అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇవన్నీ మాట్లాడుకుందాము. సో ఇది ఫస్ట్ థింగ్. దీంతో ఏం కనుక్కున్నారంటే దే డిడ్ అ కన్సల్టేషన్ కాల్.
అంటే ఈ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత దాన్ని బట్టే వాళ్ళు ఇది చేయలేదన్నమాట, అంటే డైట్ ఇచ్చేసేయాలి నాకు. దే కనెక్టెడ్ టు మీ, అంటే విత్ మీ పర్సనలీ వన్ కనెక్ట్ అయ్యి దే ఎవాల్యుయేటెడ్ మై లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. అంటే నా ఏజ్, హైట్, వెయిట్, దాని తర్వాత నా స్లీప్ ప్యాటర్న్స్ ఎట్లుంటాయి, నా డైజెస్టివ్ హెల్త్ ఎట్లుంది, వాటర్ ఇంటేక్ ఎంత ఉంది, మార్నింగ్ నుంచి నైట్ దాకా ఆ టిపికల్ అంటే లాస్ట్ 10-15 years యావరేజ్ గా నా ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఎట్లున్నాయి, లైఫ్ స్టైల్ చాయిసెస్ ఎట్లున్నాయి, దాని తర్వాత ఏమైనా ఫుడ్ అలర్జీస్ ఉన్నాయా, స్ట్రెస్ ఎట్లా ఉంటది, అండ్ దెన్ ప్రీవియస్ మెడికల్ హిస్టరీ ఏమైనా ఉందా, దాని తర్వాత పేరెంట్స్ యొక్క మెడికల్ హిస్టరీ ఏంటి, ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక 20-25 పాయింటర్ ఇన్ఫర్మేషన్ బాగా అర్థం చేసుకొని దే గేవ్ మీ అ ప్లాన్. ఆ ప్లాన్ ఎంత సస్టైనబుల్ గా ఉందంటే, ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత బెస్ట్ పార్ట్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ అంటే టేకింగ్ బయోమార్కర్స్. అంటే ఎవ్రీ 6 months కి, మినిమం ఎవ్రీ 3 months కి, లేదా అట్లీస్ట్ 6 months కి ఒకసారి బ్లడ్ రిపోర్ట్స్ నేను చేసుకుంటాను, నా వైఫ్ కి చేపిస్తాను, మా మదర్ కి చేపిస్తాను, మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా మ్యాండేటరీగా చేపిస్తాం అనమాట. ఎందుకంటే వీ కెన్ మేక్ ఇన్ఫార్మ్ డెసిషన్స్ అబౌట్ అవర్ హెల్త్, నథింగ్ ఈజ్ సడన్. ఓకే, సో చేపిస్తాం అనమాట. ఇక్కడ ఇచ్చిన మీల్ ప్లాన్ ఎంత సస్టైనబుల్ గా ఉందంటే ఐ కెన్ ఇప్పుడు కూడా అవి ఫాలో అవుతాను అనమాట. ప్రిన్సిపల్స్ అనేవి దే ఆర్ ఫర్ ఎవర్. అంటే అదే చెప్తున్నా కదా, క్విక్ ఫిక్స్ కాదండి. ఫస్ట్ ఇఫ్ అట్ ఆల్ మీకు ఆ ఇంటెన్షన్ ఉంటే యూ కెన్ డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ కాల్ రైట్ అవే. వీ డోంట్ వాంట్ యూ. లేదు నరేష్, ఐ వాంట్ టు బిల్డ్ ఎ సస్టైనబుల్ లైఫ్ స్టైల్. నాకు ఇక్కడ నుంచి ఒక 30-40 ఏళ్ళ సంవత్సరాల తర్వాత కూడా టాబ్లెట్ వేసుకోకుండా ఆరోగ్యంగా నా ఫుల్ పొటెన్షియల్ ని నేను చూడాలి అని అనుకుంటున్నా అంటే యు ఆర్ ఇన్ ద రైట్ కాల్. ఇది 2022 రిపోర్ట్, ఇది లేటెస్ట్ ఆగస్ట్ 2025 రిపోర్ట్. ఐ కుడ్ మెయింటైన్ మై HbA1c అంటే 5.9 నుంచి 5.7 వరకు, విచ్ ఇస్ నార్మల్. అట్లా మెయింటైన్ చేసుకుంటా వస్తున్నాను అనమాట. ఓకే, అండ్ దెన్ ఇఫ్ యూ సీ మై లిపిడ్ ప్రొఫైల్, ఇక్కడ ట్రైగ్లిసరైడ్స్ చూడండి 192, ఇక్కడ ట్రైగ్లిసరైడ్స్ చూడండి 93. అంటే లెస్ దాన్ 100 ఉందంటే సేఫ్ జోన్ లో ఉన్నారని అర్థం. యూ కెన్ సి VLDL 38, ఇక్కడ చూడండి VLDL 18. అంటే ఈ HDL చూడండి 40, ఇక్కడ 46. ఓకే, ఈ ట్రైగ్లిసరైడ్స్ బై HDL ఇదే క్యాల్కులేషన్. మీరు కూడా మీ రిపోర్ట్స్ ఒకవేళ తీసుకొని ఉంటే ట్రై డూయింగ్ దిస్ క్యాల్కులేషన్. ఓకే, ఇది ట్రైగ్లిసరైడ్ బై HDL రేషియో అనేది రెండుకి ఎంత క్లోజ్ గా ఉందంటే మీరంతా బుల్లెట్ ప్రూఫ్ ఉంది మీ హెల్త్ కండిషన్ అనేది. ఓకే, ద ఫారర్ ఇట్ ఈస్ ఫర్ ద నంబర్ 2, అంటే 2కు మించి ఎంత దూరంగా ఉంటే అంత రిస్క్ లో ఉన్నట్టు. ఇక్కడ స్టార్టింగ్ నా కండిషన్ చూస్తే ట్రైగ్లిసరైడ్స్ క్లోజ్ టు 200, ఇది 40, అంటే 5 దగ్గర ఉంది నాది. 5 నుంచి 2కి నంబర్ని తీసుకురావడం పెద్ద విషయం కాదు, దాన్ని మెయింటైన్ చేస్తున్నాం చూసినారా, అది తోపు విషయం. అది యాక్చువల్లీ ఇట్స్ బీన్ క్లోజ్ టు, ఈ జనవరి వస్తే 4 years అవుతుంది అనమాట. నేను ఎందుకు చూపిస్తున్నా ఇవన్నీ అని అంటే, దిస్ కుడ్ బి యువర్ స్టోరీ. నెక్స్ట్ 90-120 days లో యూ విల్ బి ఇంపాక్టెడ్ ఫర్ లైఫ్. యూ విల్ గెట్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. మీ లైఫ్ స్టైల్ ఎట్లా మేనేజ్, చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మీ లైఫ్ స్టైల్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, దాంట్లో మీ ఫుడ్ చాయిసెస్ ఎట్లా ఉండాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి, యాక్టివిటీ ఎట్లా పెంచుకోవాలి, వీటన్నిటి గురించి యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ లైఫ్ కి సంబంధించిన ప్లాన్. ఓకే, నెక్స్ట్ ఒక 15 minutes ట్రై టు లిసన్ టు మీ. ఎందుకంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు చెప్పరు. దట్స్ వై వీ డూ దీస్ ఈవెంట్స్ ఫర్ ఫ్రీ. ఓకే, మా గోల్ ఇందాక చెప్పినట్టు మిమ్మల్ని ఏదో ఒకటి చేసి కమ్యూనిటీలోకి తీసుకురావడం కాదు. మా గోల్ మీ బాడీలో ఏం జరుగుతుంది, దాన్ని ఎట్లా ప్రాక్టికల్ గా రివర్స్ చేయగలుగుతాం అనేది మీకు అర్థం చేయించడమే మా గోల్ అనమాట. ఓకే, సో ప్లీజ్ టేక్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్. దాని తర్వాత స్టార్ట్ చేస్తారా లేదా మీ ఇష్టం. సో టుడేస్ సెషన్ ఈజ్ అబౌట్ సెంట్రల్ ఒబెసిటీ. యూజువల్ గా మనం ఏమనుకుంటాము, నేను కూడా ఇదే ఇట్లా కనపడడమే ప్రాబ్లం అనుకుంటాం. వి వాంట్ టు లూజ్ వెయిట్ బికాస్ వీఆర్ లుకింగ్ అగ్లీ. ఇట్లా టీషర్ట్ వేసుకుంటే పొట్ట బయటికి వచ్చేస్తుంది. ఇందాక చెప్పిన కదా, అందవిహీనంగా ఇట్లా డబల్ చిన్ ఉండడం,
అందవిహీనంగా కనపడతాం కాబట్టి బరువు తగ్గాలనుకుంటాం. ఇది కాదు, యాక్చువల్ పిక్చర్ ఇది కాదు. ఒబెసిటీ అంటే ఇది కాదు, ఒబెసిటీ అంటే ఇది. ఓకే, దిస్ ఇస్ అన్ ఎంఆర్ఐ ఆఫ్ టూ పీపుల్. ఒక హెల్దీ పర్సన్, ఒక ఒబేస్ ఉన్న పర్సన్. ఒబెసిటీ ఇక్కడ ఇట్లా ఉబ్బుగా కనపడుతుంది, ఇట్లా ముందరకు వచ్చేసింది పొట్ట అంటే దానిలో ఏముంటది, అది కదా ఇంపార్టెంట్. బయటికి చూడడానికి ఎట్టుంటే ఏంది, లోపల ఉండే మ్యాటర్ ఇంపార్టెంట్. సో ఈ ఈ ఎల్లో కలర్ అంతా కూడా ఫ్యాట్ అన్నమాట. మొత్తం ఫ్యాట్, ఎల్లో కలర్ లో కనిపించేది అంతా కూడా ఫ్యాటే. ఈ ఫ్యాట్ లో కూడా రకాలు ఉంటాయి. ఓకే, ఇది చూడంగానే మనకి ఏం అర్థం అవుతుంది అంటే దట్ దిస్ పర్సన్ ఈస్ నాట్ హెల్దీ. సి ఇట్స్ నాట్ అబౌట్ వెయిట్. వెయిట్ గురించి, వెయిట్ అసలు పక్కన పెట్టేసేయండి, మర్చిపోండి. ఎందుకంటే మజిల్ వెయిట్ కూడా ఉండొచ్చు. ఓకే, లుక్ అట్ దిస్ పర్సన్. ఈ పర్సన్ కూడా వెయిట్ ఉంటాడు, ఈయనకు కూడా ఫ్యాట్ ఉంటది. బట్ మజిల్ వెయిట్ అనేది డామినెంట్ గా ఉంటది, ఫ్యాట్ కంటే కూడా మజిల్ వెయిట్ డామినెంట్ గా ఉంటది. బట్ ఈ పర్సన్ లో ఫ్యాట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. ఈయన చూస్తేనే మనకు అర్థమైతే దట్ దిస్ పర్సన్ ఈస్ నాట్ హెల్దీ. ఎందుకు హెల్దీ కాదు అంటే ఈ బ్రెయిన్ లో ఫ్యాట్ చూడండి. ఒక్కసారి ఈ డబల్ చిన్ వచ్చేసి గురకలు పెట్టడము స్లీప్ ఆప్నియా అంటారు. ఓకే, నిద్ర సరిగా పట్టదు. అండ్ లుక్ అట్ దిస్ హార్ట్, ఎంత ఇన్ఫ్లేమ్డ్ ఉంది చూడండి. లుక్ అట్ ద లివర్. మనకి యూజువల్ గా లివర్ అనేది 12 to 14 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. వెన్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్యాట్ 19 సెంటీమీటర్స్, కొంతమంది 20 సెంటీమీటర్స్ యుఎస్జి తీసినప్పుడు. ఓకే, అబ్డామినల్ స్కానింగ్ తీస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది అనమాట మనకు అది. సో లుక్ అట్ ద గట్ స్ట్రెస్. కొంతమంది చెప్తారు అంటే మేము కోవిడ్ తర్వాత హెల్దీగానే తింటున్నాం నరేష్, అంటే జొన్న రొట్టెలే తింటాము, లేదంటే మిల్లెట్సే తింటాము, ఫ్రూట్సే తింటాము, అయినా మేము బరువు తగ్గట్లేదు అంటే సి వెన్ యువర్ గట్ ఈస్ లైక్ దిస్. ఇది చూడ్డానికే చాలా భయంకరంగా ఉంది కదా, యాక్చువల్ గా ఇట్లనే ఉంటది మన కడుపులో. ఓకే, వెన్ యువర్ గట్ ఈస్ లైక్ దిస్ యూ కెన్ నాట్ లూజ్ వెయిట్. చెప్తారు కదా ఒంటికి పట్టదు ఫుడ్, ఒంటికి పట్టదు అని చెప్పేసి. ఆల్రెడీ యువర్ గట్ ఈస్ స్ట్రెస్డ్, టూ మచ్ స్ట్రెస్డ్. అండ్ ఈ కార్టిలేజ్ మెల్లగా కొరకేసేయడము. అందుకే ఒక్కొక్కటి మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఎక్కడ ఫ్యాట్ స్టోర్ అయిందంటే ఆ పార్ట్ డ్యామేజ్ అవుతా వస్తుంది అనమాట. ఓకే, సింపుల్, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే. అండ్ ఇంకొంచెం డీప్ గా పోతే ఏం జరుగుతుంది మన బాడీలో ఇక్కడ చూడండి. యాక్చువల్ గా ఆర్గాన్ కి మధ్యలో గ్యాప్ ఉండాల. అంటే మీ హార్ట్ కి, దాని తర్వాత లంగ్స్, మీ స్టమక్ కి గ్యాప్ ఉండాల. కంజెషన్ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లమేషన్. మాట్లాడదాం అసలు ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది అనేది కూడా మాట్లాడదాం మనం. ఓకే, ఎంత ప్రెషర్ పెరుగుతుంది అంటే ఫర్ ఎవ్రీ 1 kg వెయిట్ ఎక్స్ట్రా యూ హ్యావ్ టు, అంటే యువర్ హార్ట్ హ్యాస్ టు పంప్ 10 liters ఆఫ్ ఎక్స్ట్రా బ్లడ్. అంటే మీరు ఒక 30 kg ఎక్స్ట్రా ఉన్నారు అనుకోండి, 300 లీటర్లు ఎక్స్ట్రా పంప్ చేయాలి మీ హార్ట్. ఓకే, మోటార్ ఎగ్జాంపుల్ తీసుకోండి. రోజుకి ఒకసారి మోటార్ వేస్తే ఎట్టు ఉంటది, రోజుకి 10 సార్లు మోటార్ వేస్తే దాన్ని లాంజెవిటీ తగ్గిపోతుంది కదా, సేమ్ అంతే మనకు కూడా. ఓకే, అండ్ ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి అసలు, ఎందుకు ఒబెసిటీని అంత సీరియస్ గా, రీసెంట్ న్యూస్ ఆర్టికల్లో ఒబెసిటీ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్లినికల్ డిసీజ్. అంతంత పెద్ద మాటలేంది, ఏముంది ఒక 10 kg ఎక్స్ట్రా ఉంటే దాన్ని క్లినికల్ డిసీజ్ అంటారా? నాకేమైంది బా, కొంచెం కొంచెం చబ్బీగా తయారైన అంతే కదా అంటే సి వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, ఇప్పుడు జనాలు ఎందుకు చనిపోతున్నారు అంటే దాంట్లో నంబర్ 1 రీజన్ ఇస్ హార్ట్ అటాక్స్. నంబర్ 1 రీజన్. ఓకే, అది ఎస్పెషల్లీ ఒబెసిటీ కండిషన్ ఉన్న వాళ్ళకి దెర్ ఈస్ అ 16-fold. ఇందాక చెప్పినా కదా ట్రైగ్లిసరైడ్స్ బై హెచ్డిఎల్ రేషియో ఎప్పుడైతే 2 కంటే ఎక్కువ ఉంటుందో 1600% రిస్క్ ఎక్కువ ఉంటదంట చనిపోవడానికి హార్ట్ అటాక్ తోటి. అదొక్కటే కాదు, ఒకవేళ పొర్రపాటున మీకు కొలెస్ట్రాల్ ప్రొఫైల్ బాగుండి అదర్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ ఉంది అని అనుకోండి, ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ లో ఏదో ఒకటి సఫర్ అవుతారు, డెఫినెట్ గా సఫర్ అవుతారు. ఓకే, బికాస్ చూస్తున్నాం కదా ఇన్ఫర్టిలిటీ, అంటే
నేను షేర్ చేస్తానండి, రికార్డింగ్ నేను షేర్ చేస్తాను. సి ఇన్ఫర్టిలిటీ రేట్స్ ఆర్ వే హయ్యర్, వే హయ్యర్ దాన్ వాట్ ఇట్ ఈస్ యూస్ టు బి. అండ్ టైప్ 2 డయాబెటీస్, 1 in 3 people in India are pre-diabetic అంట. 1 in 3 people. Just understand the intensity. అండ్ చెప్పినారు కదా, బై 2050 obesity capital, more than half of the country will be obese. And India is called as the diabetic capital of the world. ఇట్లాంటివన్నీ ఎందుకు, ఎక్కడి నుంచి మొదలైంది అంటే 1970s కి ముందు అసలు డయాబెటీస్ కాదు, ఒబెసిటీ కూడా చాలా రేర్. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే, మన తాత వాళ్ళని గమనించండి, మన ఫాదర్ వాళ్ళు కాదు, వాళ్ళ ఫాదర్ వాళ్ళని గమనించండి. నాకు తెలిసి 10 మందిని తీసుకుంటే హార్డ్లీ 2-3 ఒబేస్ గా ఉన్నా కూడా, అది కూడా ఎప్పుడు 60-70 years కి వచ్చిన తర్వాత ఒబేస్ గా ఉన్నా కూడా గొప్ప సంగతి. బట్ మన ఫాదర్స్ కి వచ్చేసరికి ఏమైంది, 10లో 4-5 ఒబేస్ గా ఉండేవాళ్ళు. మరి మన దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, ఈ జనరేషన్, ప్రజెంట్ జనరేషన్ కి వచ్చేసరికి ఏమైందంటే 10లో 7 మంది ఒబేస్ గా ఉన్నారంట ఇప్పుడు. రైట్ నో ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఫైండ్ ఎ పర్సన్ విత్ అ ఫిట్ బాడీ రైట్ నౌ. ఓకే, ఒబెసిటీ ఇస్ లైక్ ఎ హాట్స్పాట్ టు ఆల్ ద డిసార్డర్స్. ఇందుకోసం బరువు తగ్గాల. ఓకే, అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయంటే 3 రకాల ఫ్యాట్స్ ఉంటాయి. ఒకటి సబ్ క్యూటేనియస్ ఫ్యాట్. ఇక్కడ చూడండి, ఈ అంటే మన పొట్ట బయట లూజ్ గా ఉంటది కదా, ఏలాడుతా ఉంటది, ఇట్లా జిగ్లీ ఫ్యాట్ అంటారు దాన్ని. ఓకే, ఇట్లా పట్టుకొని ఇట్లా చూడండి, ఇట్లా ఇట్లా కదులుతుంది అనమాట, అది బయటికి కనపడుతుంది. దట్ ఈస్ సబ్ క్యూటేనియస్ ఫ్యాట్. ఓకే, దట్ ఈస్ వెరీ సింపుల్, అది పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ దానివల్ల అఫ్ కోర్స్ డ్యామేజ్ ఉంటది, బట్ కాకపోతే దాని వల్ల మనం చనిపోయే డ్యామేజ్ అయితే ఆ లెవెల్లో డ్యామేజ్ ఉండదు. సెకండ్ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఇస్ విజరల్ ఫ్యాట్. ఇది ఇంకా, ఈ ఫ్యాట్ పెరిగింది అనుకోండి, స్ట్రైట్ ఇంకా హార్ట్ అటాక్స్ ఆబ్వియస్ గా చెప్పిన కదా ఇందాక, 16-fold ఛాన్సెస్ ఉంటది ఈ విజరల్ ఫ్యాట్ ఉండడం వల్ల. ఓకే, ఇది విజరల్ ఫ్యాటే చూడండి, ఈ ఇమేజ్ లో ఇక్కడ లోపల విజరల్ లెవెల్ అంటారు కదా. విజరల్ లెవెల్ అంటే వెరీ డీపర్ ఫ్యాట్. ఇది లావుకి సన్నగా ఉండడానికి సంబంధం లేదు. ఈ విజరల్ ఫ్యాట్ అనేది ఎవరికైనా ఉంటది అనమాట. అందుకే నేను చెప్పేది, లావు సన్న లేదంటే 6 pack నార్మల్ గా ఉండే వాళ్ళు అది కాదు, హౌ హెల్దీ ఆర్ యూ. ఓకే, ఈ రోజు రేపట్లో వెయింగ్ స్కేల్ వచ్చినాయి, ఆ ఫిట్టర్ ఏదో సెన్స్ అని, దాని మీద నిలబడండి ఫస్ట్, మీకు మొత్తం స్కాన్ తీసిస్తుంది ఇదంతా, విజరల్ ఫ్యాట్ ఎంత ఉంది అనేది. ఓకే, ఇట్ ఈస్ ద ఫ్యాట్ అరౌండ్ ది ఆర్గన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు మంచి మంచి ఇమేజెస్ ఉండే, వద్దులేండి మళ్ళీ భయపడతారు. రాత్రి కూడా కల్లో నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు అవే కనపడింది అనమాట. ఓకే, సో ఫ్యాట్ అరౌండ్ ది ఆర్గన్స్ అంటే మన గుండెకి, బ్రెయిన్ కి, దాని తర్వాత కిడ్నీస్ కి, లివర్ కి, ఎస్పెషల్లీ లివర్ లోపల చేరిపోతా ఉంటది అనమాట ఫ్యాట్. అండ్ ఇంకో ఫ్యాట్ ఉంటది ఎక్టోపిక్ ఫ్యాట్ అని చెప్పేసి. అదేంటి అంటే ఇక్కడ చూడండి, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్టోపిక్ ఫ్యాట్. అంటే మన మజిల్ ఫ్యాట్, మజిల్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెప్పిస్తుంది. హార్ట్ లో ఇట్లా పెరికార్డియల్ ఫ్యాట్ అంటారు దీన్ని, ఇట్లా గుండె లోపల. ఓకే, పెరివాస్కులర్ ఫ్యాట్ ఇట్లా లివర్ పైన, ఇట్లా ఇక్కడ చూడండి ఎంత నీట్ గా చీరలకు అంచి వచ్చినట్టు అట్లా లివర్ పైన. అండ్ మన రీనల్ సిస్టమ్, మన విజరల్, ఇదే పొట్ట అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ ఫ్యాట్స్. దీన్ని తగ్గించుకోవడం ఈజ్ ద గోల్. సన్నగా అవ్వడం గోల్ కాదు, ఇవి తగ్గించుకోవడం ఈజ్ ద గోల్. ఓకే, అండ్ ఇప్పుడు మనం చెప్పినాం కదా, ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒబెసిటీ ఈస్ ద హాట్ స్పాట్ ఫర్ ఆల్ ద హార్మోనల్ డిసార్డర్స్ అని చెప్పినాం. ఓకే, కానీ ఈ ఒబెసిటీకి కూడా ఒక హాట్ స్పాట్ అనేది ఉంటది, అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీరు ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు జనరల్ గా ఇంటర్నెట్ లో ఈ రోజు రేపట్లో ఏమైపోయిందంటే, డిగ్రీలకు కూడా వాల్యూ లేకుండా అయిపోయిందండి. ఎందుకంటే యూ ఇన్వెస్ట్ సమ్ 40,000 50,000, యూ విల్ బి హోల్డింగ్ ఏ డిప్లొమా. దరిద్రం ఏంటంటే డబ్బులు పెడితే నువ్వు ఏమైనా మాట్లాడడానికి ఎలిజిబుల్ అంటే నో. అదే చెప్తున్నా కదా,
వీఆర్ డ్రౌనింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టార్వింగ్ ఫర్ విజ్డమ్. దట్స్ ద ప్రాబ్లం. సో రైట్ డిరెక్షన్ లో మనల్ని పాయింట్ చేసే కమ్యూనిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, అది కూడా మాట్లాడుకుందాం మనం. ఇఫ్ అట్ ఆల్ మీరు ఈ కండిషన్స్ తో సఫర్ అవుతున్నారు అని అంటే, అవి ఇందాక మాట్లాడుకున్నట్టు నిన్న పడుకొని ఈ రోజు లేస్తే సడన్ గా వచ్చేసినట్టు కాదు. నిన్న పడుకొని ఈ రోజు లేస్తే టకామని టైప్ 2 డయాబెటీస్ వచ్చిందా, అయ్యో నా బ్లడ్ షుగర్ ఇంద, నో, దట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. ఈ కండిషన్స్ అన్ని 10-15 సంవత్సరాల ముందే మనకు స్టార్ట్ అయిపోయింటాయి. 10-15 సంవత్సరాల ముందే. ఓకే, ప్రాబబ్లీ ఎక్కడి నుంచి కాంపౌండ్ అవ్వడం మొదలైంటది అంటే, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత కాంపౌండ్ అవ్వడం మొదలైంటది. అంటే దీనికి అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా స్టార్టింగ్ పాయింట్ ఉంటది కదా, దీనికి కూడా స్టార్టింగ్ పాయింట్ ఉంటది కదా. ఆ స్టార్టింగ్ పాయింట్సే ఏంటి అని అంటే ఈ రీజన్స్. ఇవి ఒకరోజు సరిగా చేయకపోతే ఏం కాదు, వారం సరిగా చేయకపోతే ఏం కాదు, నెల చేయకపోయినా ఏం కాదు, సంవత్సరం చేయకపోయినా ఏం కాదు. బట్ లాస్ట్ 10-15 years నుంచి ఇవి సరిగా చేయట్లేదు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినాక ఎక్కువ టైం ఉండదు, టక్కామని 2-3 సంవత్సరాలలో ప్రమోషన్ వచ్చేస్తుంది. టైప్ 2 డయాబెటీస్ కానీ, పిసిఓడి కానీ, ఇవన్నీ కూడా. ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. వీటన్నిటి గురించి మాట్లాడే టైం లేదు కాబట్టి లెట్స్ డిస్కస్ అబౌట్ పూర్ డైట్. ఎందుకంటే ఇవన్నీ వేరియబుల్స్. మీరు వర్కౌట్ చేస్తారా లేదా, కొంతమంది చేస్తుండొచ్చు, కొంతమంది చేయకపోతుండొచ్చు. స్ట్రెస్ ఉందా లేదా నేను చెప్పలేను. అది మీతో మాట్లాడే వరకు హౌ స్ట్రెస్ఫుల్ ఆర్ యూ అనేది నేను చెప్పలేను. నిద్రపోతున్నారా లేదా, ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తారా లేదా, వేరియబుల్స్ ఇవన్నీ. జెనెటిక్స్ అంటే మీకు ప్రీవియస్ గా ఎవరికైనా ఉండిందా, అది ఇవన్నీ మాట్లాడితేనే నాకు తెలుస్తుంది. బట్ కాకపోతే జనరల్ గా ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే పూర్ డైట్. ఫుడ్ అయితే తింటుంటారు కదా, అసలు డైట్ అంటే ఏంది, పూర్ డైట్ పక్కన పెట్టండి, ఫస్ట్ డైట్ అంటే ఏంది, ఎందుకు మనము ఇవన్నీ కూడా వేరియబుల్స్. బట్ ఎందుకు డైట్ మీద నేను అంత పక్కాగా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే, ఓకే, అంటే భూకంపం వచ్చిన సిచ్యువేషన్ లో కూడా, భూకంపం వచ్చిన తర్వాత కూడా తినాలనిపిస్తుంది. ఒక మనిషి పుట్టినా, చచ్చిపోయినా, లేకపోతే ఏం జరిగినా, సంబరాలు జరుపుకున్నా, సెలబ్రేషన్ ఏం చేసినా కూడా తినడం అయితే మనం ఆపం. ఓకే, మనకు మరి ఫుడ్ తో అంత ఇంటిమేట్ రిలేషన్ ఉన్నప్పుడు ఎందుకు తినాలి ఫుడ్? ఎప్పుడైనా మీకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చిందా? అదేం ప్రశ్న నరేష్, బతికుండాలి కాబట్టి తినాలి. సరే, దాంట్లో కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మనం బతుకుండడానికి తింటున్నామా, తినడం కోసం బతుకుతున్నామా? ఒకసారి ఆలోచించండి. వాట్ మైట్ బి ద ఆన్సర్. అంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసినారో వాళ్ళకి ఆన్సర్ చెప్పండి. ఓకే, సో మనం ఎందుకు ఫుడ్ తినాలి అని అంటే, బేసిక్ గా మనకి ఎనర్జీ కావాలి. అంటే మనం బతుకుండడానికి ఆక్సిజన్ అని అనుకుంటాం కదా, అట్లా మనకు ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే న్యూట్రిషన్, పోషక పదార్థాల నుంచి వస్తుంది. ఆ పోషక పదార్థాలు మనకు దేంట్లో దొరుకుతాయి అంటే ఫుడ్ లో మాత్రమే దొరుకుతాయి. ఓకే, చెక్కలు లేదంటే బాల్స్ దీనిలో దొరకవు. దొరికింటే తుక్కు లేపింటాం దాన్ని. ఓకే, ఆ తుక్కు లేపింటాం. ఓకే, సో మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లుంటాయి ఒకసారి చూద్దాం. ఇవి చూడంగానే ఈ మధ్య రీల్స్ అయితే దండం పెట్టాలన్నట్టు తయారైనాయి. అది ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నేను ఇది తిన్నా, అది తిన్నా, ఇది తిన్నా అని చెప్తే, వాళ్ళు చెప్పడం ప్రాబ్లం కాదు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దాన్ని ఇన్స్పైర్ అయ్యి మస్ట్ ట్రై అంటే ఎన్ని మస్ట్ ట్రైలు ఉంటాయి. అదే కదా, యూజువల్ గా ఒక మనిషి 73 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫుడ్ తింటారంట వాళ్ళ జీవిత కాలంలో. అట్లాంటిది ఇప్పుడు 50 సంవత్సరాలకే అంత తినేస్తున్నారంట. 73 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫుడ్. ఒకసారి ఆ నంబర్ ఎంత ఉంటుంది చూడండి తర్వాత, ఈ కాల్ అయిపోయిన తర్వాత. ఓకే, సరే, తినడం కూడా ప్రాబ్లం కాదా అంటే, అట్లే ఏంది ఇప్పుడు నోరు కట్టేసుకొని ఉండాలంటే, అది కాదు నా ఇంటెన్షన్, అది కాదు నేను చెప్తుండేది మీకు. ఓకే, ఏం తింటున్నాము, ఎంత తింటున్నాం అనేది కన్సర్న్ కాదు, ఏ టైంలో తింటున్నాం అది బాడీ మీద విపరీతమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, యూజువల్ గా మన ఫుడ్ హ్యాబిట్స్ ఇట్లానే ఉంటాయి కదా. ఇక్కడ పైన ఉన్న ఐటమ్స్ ఎక్కువ క్వాంటిటీస్ లో తింటాము,
ఈ కింద ఉండే ఐటమ్స్ కొంచెం కొంచెం తిన్నాం కానీ ఎక్కువ ఫ్రీక్వెన్సీతో తింటాం. ఓకే, దిస్ ఇస్ ద రెగ్యులర్ డైట్, మనం తినే రెగ్యులర్ డైట్. దీంట్లో ఒక్కసారి దీన్ని డైసెక్ట్ చేస్తాం. అంటే ఇడ్లీ, పూరి, దోశ, వడ, పిజ్జా, బర్గర్, సమోసా ఇట్లా కాకుండా ఫుడ్ గ్రూప్స్ పరంగా దీన్ని చేద్దాం. చిన్నప్పుడు చదువుకుంటాం కదా ఫుడ్ పిరమిడ్ అని చెప్పేసి. ఫుడ్ పిరమిడ్ అంటే ఎక్కువ తినాల్సినవి ఏంటి, కొంచెం తక్కువ తినాల్సినవి ఏంటి, ఇంకా తక్కువ తినాల్సినవి ఏంటి అనేది ఒక ఫుడ్ పిరమిడ్ చదువుకొని ఉంటాం కదా చిన్నప్పుడు. అట్లా దెర్ ఆర్ 2 types ఆఫ్ న్యూట్రిషన్ లో 2 types ఉంటది. ఒకటి మ్యాక్రో న్యూట్రిషన్, అంటే మ్యాక్రోస్ అంటే ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ఈ మూడే మ్యాక్రోస్ ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ ఇట్లా కుప్పలు ఉంటాయి. ఓకే, మ్యాక్రో న్యూట్రియంట్స్ మూడే ఉంటాయి, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్. సారీ, ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్. ఓకే, నాకు కార్బోహైడ్రేట్ అంటేనే ఫైబర్ గుర్తొస్తుంది. ఓకే, ఎనీవేస్. సో మరి ఆ ఫుడ్ బాడీలోకి పోయినప్పుడు బయోకెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి కదా, మెటబాలిజం అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, ఎట్లా తయారవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ తిన్నాం అనుకోండి, అవి డైరెక్ట్ గా షుగర్ కి కన్వర్ట్ అయిపోతుంది. అంటే దాన్ని మళ్ళీ బ్రేక్ చేసుకోవడం అట్లేం ఉండదు. దానికి థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఇడ్లీలు తిన్నప్పుడు వెంటనే ఆకలేసేస్తుంది. అంటే వితౌట్ ఎనీ ఫ్యాట్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ లేకుండా, ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ లేకుండా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే తింటారో మళ్ళీ తొందరగా ఆకలేసేస్తుంది. ఎందుకంటే ఆ కన్వర్షన్ అనేది ర్యాపిడ్ గా జరిగిపోతుంది అనమాట. అదే మీరు మంచి ప్రోటీన్ తిన్నారనుకోండి, దాన్ని ఏం చేయాలా బాడీ ఫస్ట్, ఆ ప్రోటీన్ ని అమైనో యాసిడ్స్ గా కన్వర్ట్ అంటే బ్రేక్ డౌన్ చేసుకొని ఆ అమైనో యాసిడ్స్ ని బాడీ టిష్యూగా కన్వర్ట్ చేసుకుంటది. అంటే అనబాలిజం ప్లస్ కెటబాలిజం రెండు జరుగుతాయి అనమాట ఇక్కడ. ఓకే, కాబట్టి దీనికి ప్రోటీన్ డైజెస్ట్ చేసుకోవడానికి బాడీ కొంచెం కష్టపడాలా. బేసిక్ గా దానికి కొంచెం ఎనర్జీ కావాలా. ఓకే, ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఎనర్జీ కావాలా బాడీ, దాన్నే థర్మిక్ ఎఫెక్ట్ అంటారు అనమాట. అదే మంచి ఫైబర్ తిన్నాం అనుకోండి, ఓకే, ఇది స్లోగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫ్యాట్ కూడా అంతే. ఫస్ట్ మనం ఇట్లా గుడ్ ఫ్యాట్స్ తిన్నప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ చేసి దెన్ బాడీ విల్ స్టార్ట్ అబ్జర్వింగ్ ద ఫ్యాట్స్. సో ఇది జరుగుతుంది. ఎప్పుడైతే సేమ్ ఇది జరిగే ప్రాసెస్ లో కొన్ని హార్మోనల్ రియాక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా బాడీలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ఉన్నాయనుకోండి, టీవీకి ఒక స్విచ్, ఫ్యాన్ కి ఒక స్విచ్, ఏసీకి ఒక స్విచ్ ఉంది. ఓకే, సో మనం టీవీ స్విచ్ ఆన్ చేస్తే టీవీ ఆన్ అయిపోతుంది, ఏసీ స్విచ్ ఆన్ చేస్తే ఏసీ ఆన్ అయిపోతుంది. అంతేగాని టీవీ స్విచ్ ఆన్ చేస్తే ఏసీ ఎప్పుడు ఆన్ అవ్వదు కదా. సిమిలర్లీ మన బాడీలో కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో ఈ షుగర్స్ కి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో ఇన్సులిన్ అనే హార్మోన్ ని ట్రిగర్ చేస్తుంది బాడీ. ఓకే, ఎందుకు ఇన్సులిన్? వై ఇన్సులిన్ అంటే సి బాడీ కన్సిడర్స్ ఎక్సెస్ గ్లూకోజ్ లెవెల్స్ యాజ్ అ థ్రెట్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఓకే, కాబట్టి దాన్ని ఫస్ట్ బాడీలో నుంచి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. దాంట్లో భాగంగానే ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ వచ్చి ఏం చేస్తుంది అంటే ఇట్లా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ అనేది స్టోర్ చేసుకుంటది అనమాట, ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, 15% ఆఫ్ ద ఎనర్జీ గ్లైకోజన్ రిజర్వ్ లాగా చేసుకుంటది. రిమైనింగ్ అనేది స్టోర్డ్ ఫ్యాట్ కింద పెట్టుకుంటది. ఎందుకు ఫ్యాట్ గా కన్వర్ట్ చేస్తుంది? వై బాడీ విల్ ప్రిపేర్ ఫ్యాట్ అంటే ఎమర్జెన్సీ పర్పస్ కోసం. అంటే మనలాగానే అండి, సేమ్. ఇప్పుడు మనకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, 50,000 మాత్రమే ఖర్చు ఉంది, ఇంకో 50,000 సేవ్ చేసుకుంటాం కదా, సేమ్ అట్లనే సేవ్ చేసుకుంటది, ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకుంటది. ఎప్పుడైనా మనం తిండి తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దీన్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీగా వాడుకుందాం అని చెప్పేసి. ఓకే, సో మనం ఆ ఛాన్స్ ఎప్పుడు ఇయ్యంలేండి. ఈ విధంగా ఇన్సులిన్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంటది కదా ఇన్సులిన్ పని ఏంటి అని చెప్పేసి. మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది నరేష్? అంతా బానే ఉంది కదా, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. రోజుకి ఎన్నిసార్లు తింటారు అంటే 3 times ఇన్ ఎ డే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. 3 సార్లు తింటే మేబీ పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చేమో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బాడీ ఫుడ్ను అర్థం చేసుకునే లాంగ్వేజ్, మన బ్రెయిన్ ఫుడ్ను అర్థం చేసుకునే లాంగ్వేజ్ డిఫరెంట్. ఓకే, మన బ్రెయిన్ అంటే మన థాట్స్. ఓకే, మనం అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏంది? ఇందాక చెప్పినట్టు ఇడ్లీ, దోశ, పూరి, వడ, బిర్యానీ, బర్గర్, పిజ్జా, సమోసా, ఇవి మనం అర్థం చేసుకునే లాంగ్వేజ్. కానీ బాడీకి అర్థమయ్యే లాంగ్వేజ్ మ్యాక్రోస్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. మీరు ఏమన్నా తినండి, యు డ్రింక్ మిల్క్, దాంట్లో ఎంత మ్యాక్రోస్ వస్తున్నాయి,
ఎంత మైక్రోస్ వస్తున్నాయి. అదే మీరు ఏదైనా పొట్లం కొనుక్కుంటారు కదా, దాన్ని వెనక్కి తిప్పి చూడండి, దాంట్లో న్యూట్రిషన్ NI అనేది ఒకటి ఉంటుంది, న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్. అది మీ బాడీకి అర్థమవుతుంది. ఓకే, సో మీరు యూజువల్గా మన లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అంటే పొద్దున్న లేస్తాము, వెచ్చగా ఏదన్నా కాఫీ టీ, బ్రెయిన్ విల్ కిక్ స్టార్ట్, ఫంక్షన్ చేస్తుంది. దాని తర్వాత పొద్దున్నే రెడీ అవుతాం, బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటుంది, తినేస్తాం, ఆఫీస్ పోతాం. 11:30, 12కి ఎవరైనా స్నాక్స్ అంటే కొలీగ్స్ వచ్చి స్నాక్స్, కాఫీ బ్రేకో, దాని తర్వాత లంచ్ మ్యాండేటరీ. దాని తర్వాత ఈవినింగ్ ఆకలి అయినా కాకపోయినా మాకు ఇంట్లో చెప్పేటోళ్ళు అనమాట చిన్నప్పుడు, ఏ టైం అయింది తినండి లేండి అంటే, ఆకలి వేసలేదు తాత అంటే, ఏ టైం అయింది తినండి. అక్కడ ఆకలి వేస్తుందా లేదా ఇంపార్టెంట్ కాదు, టైం అయింది తినండి. అట్లా మళ్ళీ ఈవినింగ్ టైం అవుతుంది, మన మన బాడీకి ఏం కావాలి, టైం అయింది తినాలా, మళ్ళీ డిన్నర్ తినాలా. అప్పుడప్పుడు ఏంది, కొంతమంది డిన్నర్ తిన్న తర్వాత కూడా ఆ పాలల్లో పసుపు వేసుకొని తాగితే మంచిది రాత్రి ఒక గ్లాసు, లేకపోతే ఆ ఫ్రూట్ జ్యూస్ తాగితే మంచిది, లేదంటే డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది అని కూడా తినేస్తారు అనమాట నైట్. సో ఇన్నిసార్లు తినడం వల్ల ఏమవుతుందంటే, సింపుల్, దీంట్లో మీరు స్లైటెస్ట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇస్తున్నా సరే అది షుగర్ గా కన్వర్ట్ అవుతుంది. షుగర్ కన్వర్ట్ అయినప్పుడు ఇన్సులిన్ ట్రిగర్ అవుతుంది. సో మీరు ఇన్నిసార్లు ఇన్సులిన్ ట్రిగర్ చేస్తే, ఇందాక చెప్పినా కదా, ఒక రోజు ప్రాబ్లంలా, వారం ప్రాబ్లంలా, నెల ప్రాబ్లంలా, సంవత్సరం ప్రాబ్లంలా, 10-15 సంవత్సరాలు ఇట్లనే చేసినారు అనుకోండి, యువర్ బాడీ విల్ ఎంటర్ ఇన్ టు అ కండిషన్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. వాట్ డూ ఐ మీన్ బై ఇన్సులిన్ రెసిస్టెన్స్? దీన్ని సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, ఇమాజిన్ ఒక పర్సన్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని లౌడ్ మ్యూజిక్ పెట్టుకొని వింటున్నాడు. ఓకే, ఈమె పోయి అరుస్తుంది, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, బికాస్ ఆ సౌండ్ విపరీతంగా ఉంటది అనమాట. ఈమె అరిచేదానికంటే కూడా సౌండ్ చాలా విపరీతంగా ఉంటది. దాటి నువ్వు ఎంత గట్టిగా అరిచినా కూడా వినపడదు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ ప్యాంక్రియాస్. మన ప్యాంక్రియాస్ కి, బీటా సెల్స్ కి ఇదే జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుంది అంటే, యూజువల్ గా మనం 100 యూనిట్స్ మనం అకామిడేట్ చేయగలిగితే మనం 1000 యూనిట్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇస్తున్నాం ఎవ్రీడే. సో మనం ఇచ్చినాం కదా అని చెప్పేసి బాడీ ఊరికే కూర్చోదు కదా. 1000 యూనిట్స్ ఆఫ్ షుగర్ వస్తుంది అంటే దాన్ని ఎలిమినేట్ చేసుకోవడానికి 1000 యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసుకుంటది. ఆ ఇన్సులిన్ పని ఏమి, సేమ్ గ్లైకోజన్ రిజర్వ్ స్టోర్ చేయాలా, ఫ్యాట్ స్టోర్ చేయాలా. అట్లనే ఎక్కువ అమౌంట్ ఇచ్చేసి 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 ఏమవుతుందంటే, 50-60 సంవత్సరాల్లో చేయాల్సిన పని 10-15 సంవత్సరాల్లో చేసేస్తుంది ఇన్సులిన్. ఓకే, అప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మన ఆర్గాన్స్ కూడా ఏజ్ తొందరగా అవుతాయి కదా. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు, మనకు ఒబెసిటీ ఎక్కువ ఉన్నప్పుడు మన గుండె ఎక్కువ బ్లడ్ పంప్, అట్లా మన ప్యాంక్రియాస్ కూడా ఎక్కువ పని చేసేస్తుంది అనమాట. ఇదొకటైతే అబ్యూజ్ జరుగుతుంటది మన సెల్కి, అది చెప్పుకోలేని బాధ. మనకి ఏదైనా నచ్చని పని జరిగింది అనుకోండి, మనతో ఎవరన్నా నచ్చని విధంగా బిహేవ్ చేసినా, నచ్చని పని మనతో చేపించినా, మనం గట్టిగా అరిచి చెప్పగలిగే తత్వం మనకు ఉంటది. కానీ మన బ్లడ్ సెల్ కి ఆ ఆప్షన్నే లేదు, ఎందుకంటే మన లోపల ఇరుక్కుపోయినది, దాన్ని తీయలేం బయటికి. కాబట్టి అది అరవలేదు, సైలెంట్ గా చెప్పడానికి ట్రై చేస్తుంటది అనమాట. బాస్ గివ్ మీ సమ్ టైం, నాకు కొంచెం గ్యాప్ ఇవ్వనలో. నో, టైం అయింది, ఏయ్ ఫస్ట్ నువ్వు బ్రేక్ఫాస్ట్ అయ్యి, లంచ్ అయ్యి, డిన్నర్ అయ్యి, స్నాక్స్ అయ్యి. దీనివల్ల ఏమైపోతుంది అంటే, ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుంది. KGF లో ఒక తిరుగుబాటు వచ్చినట్టు అట్లా మన బ్లడ్ సెల్ యుద్ధం చేయడం మొదలవుతుంది అనమాట. ఏంది, నేను ఇన్ని సంవత్సరాలు చెప్పడానికి ట్రై చేసినా నువ్వు వినలే నా మాట, కాబట్టి నీ మాట కూడా నేను వినా, నువ్వు ఏమన్నా చేసుకో నేను వినను, ఇట్లా. ఓకే, సో ఇక్కడ చూడండి, గ్లూకోజ్ వస్తే బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. బట్ ఈ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, డెస్పైట్ ఆఫ్ బాడీ ప్రొడ్యూసింగ్ మోర్ ఇన్సులిన్, సెల్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. ఇంకా బాడీ ప్రొడ్యూస్ చేసి 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 బాడీ కూడా అలసిపోతుంది కదా ప్యాంక్రియాస్, ఇంకా నా వల్ల కాదు, నేను కూడా ఓవర్ కాంపెన్సేట్ చేసిన, నా వల్ల కాదు. ఇది ఎంత అరాచకమైన కండిషన్ అంటే, బాడీలో మీ బ్లడ్ గ్లూకోజ్ అప్పుడు పెరుగుతుంది. ఇంత యుద్ధం జరిగిన తర్వాత బాడీలో అప్పుడు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం మొదలవుతుంది అనమాట. కానీ రిపోర్ట్స్ చూసినప్పుడు ఏం చెప్తారంటే జనాలు, కొంచెమే ఎక్కువ ఉంది కదండి, ఉండాల్సిన దానికంటే ఇప్పుడు 110 ఉంది అనుకో,
111 ఉంది కదా అంటే 110కే అక్కడ కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అయిపోయింటది. మన బాడీ ఇంకా తట్టుకోలేని పరిస్థితిలో అది పెరుగుతుంది అనమాట. అది యాక్చువల్ కండిషన్ అదే అనమాట. ఓకే. సో దిస్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఓకే నరేష్, నాకు ఎట్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ నాకు ఉందా లేదా ఎట్లా చెక్ చేసుకోవచ్చు అంటే, ఒకటి మీ బ్లడ్ రిపోర్ట్ లో ట్రైగ్లిసరైడ్ బై హెచ్డిఎల్ వాల్యూ చెక్ చేసుకోండి. మీ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ చెక్ చేసుకోండి. అవి కూడా నేను చూపిస్తాను. మీ మెటబాలిక్ హెల్త్ ఏమేమి బ్లడ్ రిపోర్ట్స్ అనేవి కూడా నేను చూపిస్తాను. అండ్ మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు ఈ సింటమ్స్ ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇవి ఉన్నాయి అంటే ఇట్స్ హై టైమ్ దట్ యు రీసెట్ యువర్ బాడీ, ఆర్ ఎల్స్ చెప్తున్నా కదా, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 3 to 6 months. అది అందుకే ఈ మధ్య కాలంలో విపరీతంగా వింటున్నాం. అంటే వాడు నిన్నటి వరకు బాగుండరా, ఓ అమ్మ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, లివర్ క్యాన్సర్ వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం సడన్ గా. అదే చెప్తున్నా, మీకు ఈ కండిషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. క్రాషింగ్ డౌన్ ఆఫ్టర్ ద మీల్ అంటే మీల్ తిన్న తర్వాత మొబ్బు కనిపించడము, ఇట్లా బెల్లీ ఫ్యాట్ అంటే మీ వేస్ట్ సర్కాన్ఫరెన్స్ మెన్ కైతే 35 అంతేలేండి, 35 నుంచి 40 వేసుకోండి, మాక్సిమం 40 ఇంచెస్. విమెన్ కి అయితే 35 ఇంచెస్. ఓకే. అండ్ ఈ స్కిన్ ట్యాక్స్ రావడము, అండ్ కన్ఫ్యూజింగ్ ఉండడం అంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండకపోవడము, క్రేవింగ్స్ ఆల్ ద టైం. ఇప్పుడే ఫుల్ మీల్స్ తినింటారు, మళ్ళా కొంచెం అట్లా ఏమన్నా స్వీట్ ఏమన్నా తిందామా, ఇట్లా డార్క్ ప్యాచెస్ అరౌండ్ ద నెక్ ఒకటే కాదండి, కొంతమందికి ఫేస్ పైన అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే దట్స్ అ కాస్మెటిక్ ప్రాబ్లం, లెట్ మీ గో టు డర్మటాలజిస్ట్, ఏదైనా స్కిన్ ప్రోడక్ట్ వాడదాం. నో, అది విసరల్ ప్రాబ్లం అది. ఓకే, డీపర్ ప్రాబ్లం అది, నాట్ ఎక్స్టర్నల్ కాస్మెటిక్ ప్రాబ్లం కాదు. అన్ఎక్స్ప్లెయిన్డ్ హెయిర్ ఫాల్ ఉంటది, గౌట్ అంటే కాళ్ళు చేతులు నొప్పులు ఉండడము, ఇంకా అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ ఉంటది, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటది, విమెన్ కి అయితే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ ఉంటది, పీసీఓఎస్ కండిషన్ గా మేనిఫెస్ట్ అవుతుంది, థైరాయిడ్ కండిషన్, ఇవన్నీ కూడా. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే. అండ్ హౌ టు చెక్ వెదర్ యు ఆర్ మెటబాలికలీ హెల్దీ ఆర్ నాట్. మనం మెటబాలిక్ సిండ్రోమ్ గురించి మాట్లాడినాం కదా, అసలు మీ బయోలాజికల్ ఏజ్ ఎంత. సి దెర్ ఆర్ సమ్ యాప్స్ వేర్ మీ బ్లడ్ రిపోర్ట్స్ ని అప్లోడ్ చేస్తే మీ క్రోనలాజికల్ ఏజ్ ఎంత అంటే, క్లాక్ తిరుగుతుంది కదా, అర్త్ ఎన్ని రొటేషన్స్ తిరిగితే మనం బర్త్డే చేసుకుంటాం, అది క్రోనలాజికల్ ఏజ్. మీ బయోలాజికల్ ఏజ్ అంటే మీ ఆర్గాన్స్ యొక్క ఏజ్ ఎంత అనేది కూడా చూపిస్తుంది ఈ బ్లడ్ రిపోర్ట్స్ అప్లోడ్ చేస్తే. అంత అడ్వాన్స్డ్గా ఉన్నాం మనం. ఓకే. సో ఈ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని కంపల్సరీగా తీసుకోండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసినారో వాళ్ళని కనెక్ట్ అవ్వండి వాళ్ళతోటి, దే విల్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ దిస్. ఓకే నరేష్, ఇప్పుడు నేనేం చేయాలి, అర్జెంట్గా నేనేం చేయాలో చెప్పు అంటే, దెర్ ఈస్ మన బాడీ చెప్తున్నా కదా, మన బాడీకి కనుక రైట్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తే యువర్ బాడీ విల్ డ్రమాటికలీ ట్రాన్స్ఫార్మ్. అదే కదా, దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై కేస్, దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ వావ్ లో అయితే మోర్ దాన్ ఒక 50,000 హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు. దాంట్లో మన కమ్యూనిటీలో మోర్ దాన్ 3,500 సక్సెస్ స్టోరీస్. ఎట్లా అంటే ఇంతే, సింపుల్ మ్యాజిక్, వెరీ సింపుల్ మ్యాజిక్. ఏంది అంటే, ఇప్పుడు మనము 1,00,000 రూపాయలు వస్తే ఎవ్రీ మంత్ 50,000 వేస్తా ఉన్నాం కదా, ఆ సేవింగ్స్ ని బయటికి తీయాల్సిన టైం అనమాట ఇది. అంటే స్టోర్డ్ ఫ్యాట్ నుంచి మనము ఎనర్జీ కన్వర్ట్ చేసుకోవాలి. యూజువల్గా ఏంది, ఫుడ్ తింటాము, ఇన్సులిన్ వస్తుంది, ఆ ఇన్సులిన్ తీసుకుపోయి అంటే మన లివర్ ఫ్యాట్ ప్రొడ్యూస్ చేస్తుంది, వాడుకున్నంత మన బాడీ వాడుకొని మిగతాదంతా స్టోర్ చేసుకుంటా వస్తుంది. ఇది గ్లైకోజెనెసిస్ అంటారు. అంటే కొత్తగా ఫ్యాట్ పుట్టడం, దానికే ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని డీనోవో లైపోజెనెసిస్ అంటారు అనమాట. అంటే డీనోవో అంటే కొత్తగా, లైపోజెనెసిస్ అంటే ఫ్యాట్ పుట్టడం. ఓకే, దానికి మనం క్వైట్ ఆపోజిట్ గా చేయాలి. ఇప్పుడు గ్లూకోనియోజెనెసిస్ చేయాలి. ఏంటి, వాట్ ఈస్ గ్లూకోనియోజెనెసిస్ అంటే, కన్వర్టింగ్ ఎనర్జీ అదర్ దాన్ కార్బ్స్ నుంచి కాకుండా మిగతా సోర్సెస్ నుంచి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడం. ఎక్కడుంది ఎనర్జీ అంటే మన స్టోర్డ్ బాడీ ఫ్యాట్ లో ఉంది ఎనర్జీ, దాన్ని కన్వర్ట్ చేసుకోవడం అనమాట. ఓకే, దానికే గ్లూకోనియోజెనెసిస్ అంటే కొత్తగా గ్లూకోజ్ పుట్టడం. ఎక్కడి నుంచి, మన స్టోర్డ్ ఫ్యాట్ నుంచి పుట్టడం. సో ఎట్లా జరుగుతుంది అదంటే, ఫస్ట్ మన ఫుడ్ ప్లేట్ మారాలి. అదే కదా చెప్పేది మీకు. అంటే చార్ట్ ఉండదు,
ఒక యాపిల్ ముక్క తినండి, 5 అవి తినండి, 2 ఇవి తినండి. అదే చెప్తున్నా. వీఆర్ నాట్ గివింగ్ యూ అ డైట్. డైట్‌కి ఒక ఎక్స్‌పైరీ ఉంటది. వీఆర్ ట్రైయింగ్ టు గివ్ యూ అ ప్లాన్ ఫర్ లైఫ్. మీల్ ప్లాన్. ఫైబర్‌ని ప్రయారిటైజ్ చేసుకోండి. సెర్చ్ వాట్ ఆర్ ద ఫుడ్స్ రిచ్ ఇన్ ఫైబర్. ప్రోటీన్ ప్రయారిటైజ్ చేసుకోండి. అట్‌లీస్ట్ పర్ మీల్ 30-40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. గుడ్ ఫ్యాట్స్ యాడ్ చేసుకోండి. ఫ్యాట్స్‌లో కూడా 2 రకాలుంటాయి. ఓకే. ఒమేగా-6, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో, ఒమేగా-3 ఎక్కువ తీసుకోండి. దట్ ఇంక్రీజెస్ యువర్ హెచ్‌డీఎల్. అది చాలా అంటే ఫ్యాట్ తింటే మనకు కొలెస్ట్రాల్ వస్తదా? హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా? అసలు దానికి ఎటువంటి ఆధారాలు లేవు ఫస్ట్ థింగ్. సో, దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. మీరు గమనిస్తే ఎప్పుడైతే ఈ ఫ్రక్టోజ్ అనేదాన్ని కనుక్కున్నారో 1970స్‌లో అప్పటినుంచే మనకు ఒబెసిటీ కూడా పెరగడం మొదలైంది. కావాలంటే ఇదంతా నేను చెప్పేది ఇంటర్నెట్‌లో ఉందండి. యూ గో సెర్చ్. నేను దాన్ని ఆర్గనైజ్ చేసి చెప్తున్నా మీకంతే. ఓకే. సో, గుడ్ ఫ్యాట్స్. ఈ విధంగా తిన్నప్పుడు ఏమైతదంటే దిస్ ఈజ్ సైన్స్. ఈ విధంగా తిన్నప్పుడు బాడీ మారి తీరుతదంతే. జస్ట్ లైక్ ఎ లా. అంటే ఇప్పుడు ఈ పెన్ను నేను డ్రాప్ చేస్తే కింద పడతది. ఎందుకంటే గ్రావిటేషనల్ లా. అది తెలిసినోళ్ళు ఎవరికైనా అర్థమైతది. సేమ్ మీరు ఇట్ట తినడం మొదలు పెడితే ఆబ్వియస్‌గా ఇందాక నేను చెప్పినా కదా గ్లూకోనియోజెనిసిస్ జరుగుతది ఆబ్వియస్‌గా. అండ్ న్యూ మెటబాలిక్ పాత్‌వే. కొంచెం గ్యాప్ ఇయ్యాల. హ్యూమన్స్ ఆర్ పాలియోలిథిక్ అంటే మన పాలియోలిథిక్ బీయింగ్స్ మనం. గుహలల్లో మన యాన్సిస్టర్స్ గుహలల్లో ఉండేవాళ్ళు కదా! వాళ్ళకి ఫుడ్ ఎప్పుడు దొరుకుతది? వేటాడితే ఫుడ్ దొరుకుతది. మళ్ళీ ఫుడ్ ఎప్పుడు? మళ్ళీ పోయి వేటాడి మళ్ళా దొరికించుకోవాలి. అంటే వాళ్ళు దొరికినప్పుడు విపరీతంగా తింటారు. దాని తర్వాత గ్యాప్ ఇస్తారు. సేమ్. కానీ మనకిప్పుడు ఎట్లయిపోయిందంటే కంఫర్ట్ ఫుడ్ ఎక్కువైపోయింది. అంటే జస్ట్ అట్ ద కంఫర్ట్ ఆఫ్ ఎ క్లిక్ యూ కెన్ గెట్ ఎనీథింగ్. ఇంకా హైదరాబాద్ ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్‌లో అయితే బ్లింకిట్ అంటే మీరు జస్ట్ కళ్ళు మూసి తెరిచే లోపల మేము ముందు ఉంటాం. దాని పేర్లు కూడా భలే పెడతారు. బ్లింకిట్ అని చెప్పేసి, జెప్టో ఇట్లాంటి దానిలో ఆర్డర్స్ టకామని వచ్చేస్తదన్నమాట. సో, అట్లా కాకుండా 2 టైమ్స్ ఇన్ ఎ డే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినండి. అట్లా అని చెప్పేసి న్యూట్రిషియస్ అన్నాను కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా తినకండి. దట్స్ వై యూ నీడ్ ఎ కోచ్. ఓకే. ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే ఎటువంటి ఫుడ్స్ తినాలి? ఫ్యాట్ అంటే మనము వెయిట్ అక్కడికొచ్చిన తర్వాత మజిల్ బిల్డింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఫుడ్స్ తినాలి? యువర్ కోచ్ విల్ గైడ్ యూ. అగైన్ మళ్ళా ఇదంతా విన్నాక మనం సొంతంగా మనం చేసుకున్నాం అనుకో, ఎందుకు విన్నట్టు ఇదంతా? ఒకసారి ఆలోచించండి. అట్లా చేయలేకనే కదా నేను 5, 6 సంవత్సరాలు స్ట్రగుల్ అయితే 3, 4 కేజీలు కూడా తగ్గలేకపోయినా. అట్లాంటిది ఇక్కడ 90 రోజులలో 15 కేజెస్ నాక్ ఆఫ్ చేసి పడేసిన. దట్ ఈస్ ద పవర్. దట్ ఈస్ ద మ్యాజిక్. అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ఫాలో దిస్ గైడ్‌లైన్స్ వాట్ హ్యాపెన్స్ అంటే ఆటోఫేజీ అనే కాన్సెప్ట్ యాక్టివేట్ అవుతది మీ బాడీలో. వాట్ డు ఐ మీన్ బై దిస్ ఆటోఫేజీ అంటే ఇట్స్ సెల్ఫ్ ఈటింగ్. ఆటో అంటే సెల్ఫ్, ఫాగెన్ అంటే ఈటింగ్. మీ బాడీలో ఉండే చెత్తా చెదారం అంతా బాడీ తినేస్తదనమాట. మళ్ళీ గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్‌గా కన్వర్ట్ చేసి మీకే ఇచ్చేస్తది. దిస్ ఈస్ ఎ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్. అంటే ఈ సైన్స్ యొక్క బెనిఫిట్స్ కనుక్కున్నందుకు యషునోరి ఓషిమి అని చెప్పేసి హి ఈస్ ఎ జపనీస్ సైంటిస్ట్. హి గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 2016. అండ్ ఇవే కాకుండా ఇంకేం చేసుకోవాలంటే మాకు కూడా కొంతమంది క్లయింట్స్ చెప్తారు ఎగ్జిస్టింగ్ క్లయింట్స్. మీరు చెప్పినవి అన్నీ బాగా చేస్తున్నాం. మేము పోయి చూస్తాం. వీళ్ళు చేస్తున్నారు లేదా అన్నీ బాగా చేస్తుంటారు. మరి ఎక్కడనో తేడా కొట్టిందంటే స్ట్రెస్. ఓకే. విపరీతమైన స్ట్రెస్ ఉంటది చాలా మందికి. మేము అడిగినప్పుడు లైఫ్ స్టైల్ క్వెషనీర్‌లో చూస్తే మాకెక్కడ స్ట్రెస్ ఉంది అంటారు. ఆఫ్టర్ ఒక 30, 40 మినిట్స్ ఆఫ్ కన్వర్జేషన్ మాకు అర్థమైపోతది. ఓరి నాయన ఇంత స్ట్రెస్ ఎట్లుంది అని చెప్పేసి. మనం ఏమనుకుంటామంటే స్ట్రెస్ అంటే ఈరోజు విపరీతంగా పని చేసిన బాడీ ఇట్లా తిప్పేసినట్టయితే ట్విస్ట్ చేసినట్టయితే స్ట్రెస్ అనుకుంటాం. స్ట్రెస్ అంటే అదొక్కటే కాదండి. మీ ముడతల రూపంలో కూడా స్ట్రెస్ స్టోర్ అయితదంట మీకు. ఇఫ్ యూ రియల్లీ అండర్‌స్టాండ్. ఓకే. మీ ముడతలు గాని లేదంటే నాకు వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ గాట్ దట్ బెల్లీ ఫ్యాట్ ఎగ్జాక్ట్‌గా మిడ్ సెక్షన్‌లోనే ఎందుకు పెరిగింది అంటే ఇట్ వాస్ అడ్రినల్ బాడీ టైప్. అంటే కార్టిసోల్ వల్ల అడ్రినల్ అడ్రినల్ గ్లాండ్స్ నుంచి కార్టిసోల్ అనే హార్మోన్ ట్రిగ్గర్ అయితది. అది ఎప్పుడైతే లాంగ్ టర్మ్ అట్లనే ఉందనుకోండి స్ట్రెస్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈటింగ్ షుగర్ సింపుల్‌గా చెప్పాలంటే. సో, హౌ టు మేనేజ్ స్ట్రెస్? చిన్న ఎక్సర్‌సైజ్ అని బాక్స్ బ్రీతింగ్ అని ఇప్పుడు
చాలా ఫేమస్ అవుతుంది. అంటే యూ హోల్డ్ బ్రెత్, అంటే యూ ఇన్హేల్ ఫర్ దిస్ మెనీ సెకండ్స్, యూ హోల్డ్ బ్రెత్ ఫర్ దిస్ మెనీ సెకండ్స్, మళ్ళీ ఎక్స్హేల్, మళ్ళీ ఇన్హేల్. సింపుల్ గా అది చేస్తే అయిపోతుంది. కానీ ఎట్లా చేయాలా, ఎప్పుడు చేయాలా, దాన్ని గైడ్ చేయడం, అట్లా చాలా మెథడ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో యూ కెన్ డూ దట్ అండ్ యూ కెన్ డూ వర్కౌట్స్ యాజ్ వెల్. సి వర్కౌట్ అంటే ఊరికే డంబల్స్ పట్టుకొని ఎట్ట పడితే అట్ట ఎత్తేసి చాలా మంది చేస్తారు. అదే చెప్తున్నా కదా, టార్గెటెడ్ మూవ్మెంట్ చేయాల. వర్కౌట్ అంటే టార్గెటెడ్ మూవ్మెంట్. ఊకే బాడీని కదిలిస్తే వర్కౌట్ ఏం కాదండి అది. దట్స్ వై యూ నీడ్ గైడెన్స్. ఓకే, మీరు కనుక అదే చెప్తున్నా కదా, కూర్చొని అంటే నరేష్ నేను బిజీగా ఉంటే ఎక్సర్సైజ్ చేయలేనంటే, రీసెంట్ రీసెర్చ్ లో కనుక్కున్న విషయం ఏంటంటే సోలేస్ పుషప్స్ అంటే మిషన్ దొక్కుతారు చూసినారా, ఇట్లా మన కాఫ్స్ ని కూర్చొని అంటే టేబుల్ మీద కూర్చొని ఇట్లా మీరు ఇట్లా మిషన్ తొక్కినట్టు ఇట్లా కాళ్ళని లేపితే మీ కాఫ్స్ యాక్టివేట్ అవుతాయి. కాఫ్స్ అనేవి సెకండ్ హార్ట్ అంటారు అనమాట మనకి. అంటే మీ బాడీ గ్లూకోజ్ ని వాడుకునే విధానం మారిపోతుంది వెన్ యూ డూ దట్ సోలేస్ పుషప్స్. ఇట్లాంటి టిప్స్ చాలా ఉంటాయి మీ కోచెస్ దగ్గర. ఓకే, సో అది చేసినా కూడా అంటే దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుందని నేను చెప్పను. న్యూట్రిషన్ ఈస్ ద కింగ్, మూవ్మెంట్ ఈస్ ద క్వీన్. ఓకే, మీరు యూ కెన్ నాట్ అవుట్ రన్ ఎ బ్యాడ్ డయట్ ఆర్ యూ కెన్ నాట్ ఎక్సర్సైజ్ బ్యాడ్ అంటే ఇంటూ ఎ బ్యాడ్ డైట్. నో, న్యూట్రిషన్ హ్యాస్ టు చేంజ్ అండ్ పవర్ ఆఫ్ ద కమ్యూనిటీ అల్టిమేట్లీ. నేను చెప్పినా కదా స్టార్టింగ్ లో, నాకు తెలిసి ప్రాబబ్లీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా రేర్ గా దొరుకుతుంది మనకి. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది ఆర్గనైజ్డ్ ఇన్ఫర్మేషన్. ఇదంతా బిట్స్ అండ్ పీసెస్ లో అట్లా స్కాటర్ అయిపోయింటది, బట్ ఆర్గనైజ్ చేసినాం దాన్ని. ఇదే కాదండి, వెన్ యూ హ్యావ్ అంటే ఈ కమ్యూనిటీతో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ మనం చిన్నప్పుడు మన కిడ్స్ కి చెప్తాం కదా, నువ్వు బాగా చదువుకునే పిల్లలతో కూర్చో ఎందుకంటే నువ్వు కూడా బాగా చదువుతావు అని చెప్పేసి. సేమ్ మీరు హెల్దీగా, మా మిషనే చెప్పినా కదా, నా మిషన్ అంటే ఫస్ట్ థింగ్ నా పర్సనల్ మిషన్ ఏంటంటే నాకు జరిగింది ఇంకొకరి ఇంట్లో జరగకూడదు. దట్స్ వై అట్లీస్ట్ బై 2030 ఒక 1 మిలియన్ పీపుల్ కి హెల్ప్ చేయాలి, 10 లక్షల మందికి హెల్ప్ చేయాలి. దట్స్ ద గోల్. ఇట్లాంటి కమ్యూనిటీతో ఉంటే మీరు కూడా, మీరే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మీ అందరు హెల్తీగా మారిపోతారు. అండ్ దీస్ ఆర్ ద 6 pillars వి ఫాలో. అండ్ దెర్ ఈస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ వర్షన్ 2.0. అంటే ఇది అందరి కోసం కాదండి. ఫస్ట్ థింగ్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్ ఇదంతా ఇందాక చెప్పినా కదా, అది ఎవరైనా చేయొచ్చు. బట్ ఈ వర్షన్ 2.0 ప్లాన్ అనేది యూ నీడ్ టు క్వాలిఫై టు గెట్ ఇన్ టు దట్ ప్లాన్. ఓకే, వాట్ హ్యాపన్స్ వెన్ యూ కమ్ టు వర్షన్ 2.0 అంటే యూ విల్ మాస్టర్ యువర్ ఫిజిక్. అంటే మీ మజిల్ గ్రూప్స్ ని మాస్టర్ చేస్తారు, మీ ఫిజిక్ ని మాస్టర్ చేసేస్తారు. ఒక రిబ్డ్ బాడీ ఇంట్లో కూర్చొని ఒక మ్యాట్, 2-3 డంబెల్స్, కొన్ని చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ పెట్టుకొని యూ కెన్ బిల్డ్ ఎ నెక్స్ట్ లెవెల్ ఫిజిక్ ఇన్ వర్షన్ 2.0. ఇది నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ అనమాట. దీంట్లోకి ఎవరినైనా తీసుకోవాలంటే ఇంటర్వ్యూ, ఫస్ట్ మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మీకు ఏమైనా కండిషన్స్ ఉంటే సిగ్నిఫికెంట్ గా రెడ్యూస్ చేసుకోవాలా, దెన్ ఓన్లీ వీ కెన్ టేక్ యూ ఇన్ టు దిస్ వర్షన్ 2.0. అట్లా కాకుండా మీకు సివియర్ ఒబెసిటీ ఉంది, లేదంటే టైప్ 2 డయాబెటీస్ చాలా విపరీతంగా ఉంది, లేదంటే ఏదైనా కోమార్బిడిటీస్ ఉన్నాయి, అట్లాంటి కండిషన్స్ లో వీ కెన్ నాట్ టేక్ యూ ఇన్ టు దిస్ వర్షన్ 2.0 ప్రోగ్రామ్. అండ్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి నరేష్ నేను అంటే, గెట్ యువర్ బయోమార్కర్స్ డన్. యువర్ కోచెస్ విల్ హెల్ప్ యూ. అసలు ఏం తీసుకోవాలి, ఎట్లా ఏంటి అనేది మీ కోచెస్ హెల్ప్ చేస్తారు. దెన్ దెర్ విల్ బి ఎ కన్సల్టేషన్ కాల్ వేర్ 1-on-1 కూర్చుంటాం. ఇది గ్రూప్ కాల్. ఓకే, నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి అదర్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ చెప్పినా కదా, అవన్నీ మేము తెలుసుకోవాలా. మీ లైఫ్ లో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, అసలు మీ ఫుడ్ చాయిసెస్ ఎట్లా ఉన్నాయి అన్ని తెలుసుకున్న తర్వాతనే మీకోసం వీ కెన్ ప్రిపేర్ అ ప్లాన్. సో దిస్ ఈస్ ఇట్ అండి. దిస్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు కన్వే. అండ్ బిఫోర్ వి వైండ్ అప్, అంటే చాలా రిజల్ట్స్ అయితే కుప్పలు ఉన్నాయి. నామకే వస్తే చూపిస్తాను నేను. మీ కోచెస్ దే విల్ సెండ్ యూ ద రిజల్ట్స్. అంటే ఎట్లా మానిటర్ చేస్తాం అదంతా కూడా మీ కోచెస్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్.
అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా యూ కెన్ కనెక్ట్ విత్ యువర్ కోచెస్, దే విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్. జస్ట్ అ సెకండ్, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. యా, దెర్ ఈస్ అ సపరేట్ గ్రూప్ క్రియేటెడ్ ఫర్ టెస్టిమోనియల్స్ అండి. సో దీంట్లో వావ్ డిజిటల్ అంటే కోచెస్ అంతా ఉంటారు అనమాట. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి కోచెస్ అంతా ఉంటారు. వాళ్ళు ఎవరైతే విల్లింగ్ గా ఉంటారో సక్సెస్ స్టోరీ షేర్ చేయడానికి, వాళ్ళవి మాత్రమే తీసుకుంటాం అనమాట. అందరివి చేయలేం, ఎందుకంటే అందరూ విల్లింగ్ గా ఉండరు కాబట్టి. సో ఇక్కడ చూడండి, నేమ్ రమన్, లొకేషన్, ప్రొఫెషన్, దాని తర్వాత వాళ్ళ కోచ్ ఎవరు, ఎంత వెయిట్ లాస్ అయినారు, అండ్ ఏం జరిగింది, వాళ్ళ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ అనమాట. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఓకే, నాట్ జస్ట్ పిక్చర్స్, చాలా జరిగింటది ఇట్లా. ఇఫ్ యూ కెన్ సి ఇట్లా, ఇది ఒక కోచ్, మన వాళ్ళు చేసింటారు కొన్ని. సో ఇట్లా యూ నేమ్ ద కండిషన్, we have the result for it. You can see this. ఇట్లా చాలా ఉన్నాయండి, చెప్తున్నా కదా, ఇవి చూపించుకుంటా పోతే ఇంకా టైం సరిపోదు. అండ్ వీ హ్యావ్ అ వండర్ఫుల్ మెకానిజం టు మానిటర్ ద క్లయింట్స్ యాజ్ వెల్. సో దట్స్ వై ఇంత మంచి రిజల్ట్స్, ఇంత ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఎందుకు ఉంది అని అంటే, ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు కదా, అట్లా ద వే వి మానిటర్ ద క్లయింట్స్ అదంతా కూడా మీ కోచెస్ ఎవరైతే కాల్కి ఇన్వైట్ చేస్తారో దెల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ బెటర్. సో ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా క్వైరీస్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, వీ హ్యావ్ గాట్ 5 more minutes, యూ కెన్ ఆస్క్. యా, ఎనీవేస్ నాకు ఇంకో కాల్కి టైం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్, అండ్ ఐ బిలీవ్ యూ గాట్ యువర్ టైమ్స్ వర్త్. మేక్ షూర్ యూ మేక్ ఎ డెసిషన్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు, మా ఫాదర్ ఇన్సిడెంట్ తోటి నేను డెసిషన్ తీసుకొని అక్కడి నుంచే మనకు డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ రోజు హ్యాపీగా ప్రాస్పరస్ గా యూ కెన్ మేక్ ఎ డెసిషన్ టుడే, అండ్ ఇక్కడ నుంచి 90 to 120 days లో యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఫ్యూచర్. అంటే మీ ఫ్యూచర్ ని ట్రాన్స్ఫార్మ్ చేసి పడేయచ్చు. ఓకే, ఐ ప్రే గాడ్ టు గివ్ యూ దట్ యునో wisdom to make a decision, right decision. Thank you very much, and have a good night.